కంచి కథలు మంచి మాటలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆంధ్ర కథా సరిత్సాగరంలో ఇవాళ మనం తెలుసుకోబోయే కథ మూర్ఖ పరంపర. కథ ప్రారంభించే ముందుగా వీక్షకులందరికీ మనవి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇంకా ఇటువంటి ఎన్నో మంచి కథలను చదవచ్చు, వినవచ్చు. ఆంధ్ర కథా సరిత్సాగరంలో ఇవాళ మనం తెలుసుకోబోయే కథ మూర్ఖ పరంపర. ఉజ్జయినికి సమీపంలో సిప్రా నదీ తీరంలో కొందరు మూర్ఖులు నివసిస్తూ ఉండేవారు. వారు తమలో తాము కొట్టుకుంటూ ఉండేవారు. ఇలా కాదని ఒకనాడు వారంతా కూర్చుని తమలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకున్నారు. అతడి పేరు సోముడు. మూర్ఖులు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటారు? తమకన్నా ఇంకా ఎక్కువ బుద్ధిహీనుడినే కదా. కాబట్టి సోముడు తన అవివేకంతో వారికి నాయకుడిగా వెలగసాగాడు. సోముడు ఒకనాడు దేవాలయానికి పోయాడు. అక్కడ ఒక పండితుడు పురాణం చెబుతున్నాడు. ఏది ధర్మమో ఏది అధర్మమో వివరిస్తున్నాడు. పుణ్యము చేయడం వలన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని, పరోపకారము పరమధర్మమని చెబుతున్నాడు. అన్ని ధర్మములలోనికి దానగుణము చాలా గొప్పది. అట్టి దానములన్నింటిలోకి ప్రాణదానము శ్రేష్టము. ప్రాణము అన్నోదకముల వలన నిలుస్తుంది. కాబట్టి మానవులకు అన్నింటిలోకి నీరు చాలా ముఖ్యం. ఎవడు జలవసతిని ఏర్పాటు చేస్తాడో అతనికి సద్గతులు కలుగుతాయి. బావిని తవ్వించడము, చెరువును త్రవ్వించడము చాలా శ్రేష్ట కర్మలు. ఒక్క చెరువును త్రవ్వించిన వాడు ఎన్నో యజ్ఞములు చేసిన వానితో సమానము. కాబట్టి ఖర్చుకు వెనుదీయకుండా బుద్ధిమంతుడైన వాడు తటాక నిర్మాణము చేసి పుణ్య సంపాదన చేసుకోవాలి అని చెప్పాడు పౌరాణికుడు. సోముడు ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు. బుద్ధిమంతులు తటాక నిర్మాణము చేసి పుణ్యము సముపార్జించుకుంటారట. మరి తాను బుద్ధిమంతుడు అనే విషయంలో అనుమానం ఏముంది? కాబట్టి వెంటనే ఒక చెరువును తవ్వించాలి. నిజానికి తటాక నిర్మాణము కొంచెము వ్యయప్రయాసలతో కూడుకొనిన పని. అయినా సోముడు వెనుకంజ వేయలేదు. తాను ఎంతో కాలంగా శ్రమపడి భద్రంగా దాచుకున్న కార్షాపణములను అన్నింటినీ మంచినీళ్లలాగా ఖర్చు చేసి తటాక నిర్మాణము చేయించాడు. తాను నివసిస్తున్న మఠమునకు కొంత దూరంలో ఈ చెరువును ఏర్పాటు చేశాడు. ఓ ఈ సోముడు, నీవు చేసిన పని వల్ల లోకులకే కాదు మనకు కూడా ఎంతో లాభం. సిప్రా నది వరకు వెళ్ళనవసరం లేకుండానే మనమంతా ఈ చెరువులోని నీళ్లనే త్రాగవచ్చు అంటూ చంకలు గుద్దుకున్నారు మిత్రులు. అది చూసేసరికి సోముడికి సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. తాను మహామేధావి కాబట్టే తన డబ్బు దుర్వినియోగం కాకుండా ఇట్లా చెరువు మీద ఖర్చు పెట్టాడు. ఈ తటాక నిర్మాణము వలన తనకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అని ఆనందించాడు సోముడు. తాను ఎంతో కష్టపడి నిర్మించిన చెరువును భద్రముగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా తనదే. ఎందుకంటే ఇప్పుడు ఆ చెరువే తన ఆస్తి కాబట్టి. సోముడు రోజు చెరువు వద్దకు వెళ్ళి అది శుభ్రంగా ఉందో లేదో పరీక్షించి వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఉదయం సోముడు చెరువు వద్దకు వెళ్ళేసరికి దాని గట్టు బాగా తొక్కబడి ఉంది. వెంటనే సోముడు కష్టపడి దానిని బాగు చేశాడు. ఎవరో గిట్టని వాళ్ళు నా మీద కసితో ఇలా చేశారు అనుకున్నాడు సోముడు. ఆ చేసింది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ మనుషులెవ్వరూ కనబడలేదు. మర్నాడు ఉదయం సోముడి చెరువు గట్టు వద్దకు వెళ్ళేసరికి గట్టు మరొక వైపు తెగి ఉంది. అయ్యయ్యో, చెరువు గట్టు తెగిపోతే నీళ్లన్నీ బయటకు పోతాయి. నేను ఎంతో శ్రమించి నిర్మించిన చెరువు అప్పుడు నిరుపయోగం అవుతుంది. నా మీద ఎవరో కక్ష సాధిస్తున్నాడు. కాబట్టి వాడిని ఇక ఊరికే వదిలిపెట్టకూడదు అని నిశ్చయించుకున్నాడు సోముడు. ఆ రోజు సాయంత్రం సోముడు మఠంలో పడుకోలేదు. చెరువు గట్టు వద్దకు వచ్చాడు. దెబ్బతిన్న గట్టును సరిచేశాడు. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ తరువాత సమీపంలో ఉన్న ఒక చెట్టున చాటున నక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ దొంగవాడెవరో రాగానే వాడిని పట్టుకుని దండిస్తాను అనుకున్నాడు సోముడు. క్రమంగా చంద్రోదయము అయ్యింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. వెన్నెలలో తెల్లగా వెన్నెల కన్నా వెలుగులీనుతూ మెరిసే ఒక ఎద్దు ఆకాశం నుండి భూమి మీదికి వచ్చింది. అది కొలనుగట్టుకు వచ్చి కొంతసేపు స్వేచ్ఛావిహారం చేసింది. ఆ తరువాత ఆ వృషభము నీటిలో విహరించి తన కొమ్ములతో గట్టును కుంబింది.
దానితో గట్టుకు చిన్న గండి పడింది. చాటున ఉండి సోముడు ఇదంతా గమనిస్తున్నాడు. అవురా, నా చెరువును నిర్మూలిస్తున్నది ఎవరో శత్రువు అనుకున్నాను. కానీ ఈ పని చేస్తున్నది మనిషి కాదు, ఒక ఎద్దు అని ఇప్పుడు తెలిసిపోయింది. ఇది మామూలు వృషభము కాదు, ఆకాశం నుండి దిగివచ్చినది. అంటే తప్పనిసరిగా దేవతా వృషభమే అయి ఉంటుంది. వృషభము పరమశివునికి వాహనము కాబట్టి తప్పనిసరిగా ఇది కైలాసం నుండి దిగివచ్చిన నందీశ్వరుడే కావాలి. ఎందుకంటే నేను డబ్బు ఖర్చు పెట్టి చెరువు త్రవ్వించాను. తటాక నిర్మాణము చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పౌరాణికుడు చెప్పనే చెప్పాడు కదా. కాబట్టి ఈ నందీశ్వరుడు నన్ను కైలాసము వరకు తీసుకొని పోయి వెళ్ళడం కోసం వచ్చిన శివదూతయ్యే. సోముడు ఇలా భావించి చెట్టు చాటు నుండి యువతలికి వచ్చాడు. నిర్భయంగా వెళ్ళి ఎద్దు తోకను పట్టుకున్నాడు. చూస్తుండగానే ఎద్దు గగన మార్గమున ఎగిరింది. ఎద్దుతో పాటే సోముడు కూడా ఆకాశంలోనికి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మూర్ఖులకు అవివేకంతో పాటు మొండి ధైర్యము ఉంటుంది కదా. దివ్య వృషభము అలా వెళ్ళి వెళ్ళి ఒకచోట ఆగింది. ఇదే సమయం అనుకుని సోముడు ఎద్దు తోకను వదిలిపెట్టాడు. అక్కడి నేలపై కాళ్ళు పెట్టి నిటారుగా నిలబడ్డాడు. వృషభము ఈ లోపల అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది. సోముడు అటూ ఇటూ చూచాడు. అక్కడి చెట్లు, మంచు కొమ్మలు, దివ్య సరస్సులు చూచి ఇది భూమి కాదని దేవలోకమని ఊహించాడు. సోముని ఊహ నిజమే, అది కైలాసము. సోముడు చెరువు త్రవ్వించినందుకు ఫలమా అన్నట్లు దివ్య వృషభము అతనిని కైలాసము చేర్చింది. ఇక చెప్పేదేముంది, సోముడు తంతేపోయి బూరెల గంపలో పడ్డాడు. ఎందుకంటే అక్కడ ఎటు చూచిన దివ్యమైన పానీయములే, దివ్యమైన భక్ష్యములే, దివ్యమైన సంగీతమే. అక్కడి చెట్ల నుండి వచ్చే సుగంధం అనుపమానమైనది. ఈ విధంగా సోముడు అక్కడ మానవులకు అందరాని దివ్య సుఖములను అనుభవించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఉన్నట్టుండి ఒకనాడు సోమునికి తన చెరువు గుర్తుకు వచ్చింది. అయ్యో, నేను ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ యథేచ్ఛగా జీవిస్తున్నాను. అక్కడ నా చెరువు ఏమైందో ఏమో, మఠములో నా మిత్రులు ఏమైనారో ఏమో, వెళ్ళి వాళ్ళనొకసారి చూస్తే బాగుండు అనుకున్నాడు సోముడు. అయితే ఇప్పుడు మళ్ళీ భూమి మీదికి చేరే మార్గమేమిటి అని ఆలోచించాడు. ఏముంది, నేను ఎలా ఇక్కడికి చేరానో తిరిగి అలా భూమి మీదికి చేరవచ్చు. కాబట్టి ఆ దివ్య వృషభము ఎక్కడ ఉందో కనిపెట్టి పట్టుకోవాలి అనుకున్నాడు సోముడు. వెంటనే నందీశ్వరుని కోసం అన్వేషించాడు. సోముడికి నందీశ్వరుడు ఒకచోట కనపడ్డాడు. పగలంతా ఒకచోట దాక్కుని ఉండి చీకటి పడగానే వెళ్ళి నందీశ్వరుని తోకను పట్టుకున్నాడు. కొంతసేపటికి నందీశ్వరుడు గంగడోలు ఊపుకుంటూ దిగ్గున లేచి నిలబడ్డాడు. గగన మార్గము నుండి ఒక్కసారిగా భూమార్గము పట్టాడు. సోముడు తోకను పట్టుకుని అలాగే మొండిగా కూర్చున్నాడు. నందీశ్వరుడు భూమికి దిగివచ్చి ఉజ్జయినిలోని చెరువు వద్ద ఆగాడు. అయ్యయ్యో అనుకుని సోముడు నందీశ్వరుని తోకను వదిలిపెట్టాడు. పరిగెట్టుకుంటూ తన మఠములోనికి వెళ్ళాడు. ఇక అకస్మాత్తుగా వచ్చిన మిత్రుణ్ణి చూసి మఠములోని మిత్రులందరూ సోముడిని కౌగిలించుకుని పెద్దగా ఏడ్చారు. ఒరే సోముడు, నీవు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావురా అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టారు. అరేరే, నేను బ్రతికే ఉన్నానురా, ఎందుకు శోకాలు పెడుతున్నారు? చెరువు తవ్వించిన పుణ్యానికి నేను శరీరంతో కైలాసం పోయాను. మళ్ళీ మీ మీద గాలి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చాను అని నిజం చెప్పాడు సోముడు. అది విని మిత్రులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు. ఎట్లెట్లా, నీవు కైలాసమునకు పోయావా? అక్కడ ఏమేమి చూచావు అని ప్రశ్నించారు మిత్రులు. అప్పుడు సోముడు తాను కైలాసంలో ఏమేమి చూచాడో వాటినన్నింటినీ వివరంగా వర్ణించి చెప్పాడు. అది వినేసరికి మఠములోని మూర్ఖులందరికీ తమకు కైలాసం చూడాలనే ఆశ కలిగింది. ఒరే సోముడు, నీవు మా నాయకుడివి కదా, నీతో పాటే మమ్మల్ని కూడా కైలాసానికి తీసుకుపో బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకున్నారు. పొండిరా పొండి, మీకది ఎట్లా సాధ్యం? నేనంటే నందీశ్వరుని తోక పట్టుకుని పోయాను, మేము కూడా అలాగే తోక పట్టుకుని వస్తాము. పొండిరా పొండి, ఆ తోక ఇంతమంది ఎలా పట్టుకోగలరు? ఒక్కటి కంటే ఎక్కువ మంది పట్టుకోవడానికి అవకాశం లేదు.
అది విని మఠములోని మిత్రులంతా తమలో తాము సంప్రదించుకున్నారు. ఒరే సోముడు, మాకొక ఉపాయం తోచింది. నీవు నందీశ్వరుని తోకను పట్టుకో, అప్పుడు నేను నీ కాళ్లను పట్టుకుంటాను, వీడు నా కాళ్లను పట్టుకుంటాడు. ఇలా అందరము ఒకరి కాళ్లను మరొకరు పట్టుకొని గొలుసులాగా పైకి ఎగరవచ్చు అని చెప్పాడు ఒక మిత్రుడు. ఈ సలహా అందరికీ నచ్చింది. సరే, సాయంత్రం మీరు కూడా నాతో పాటు రండిరా, అందరము కలిసి కైలాసం వెళదాము అన్నాడు సోముడు. సాయంకాలం కాగానే అందరూ చెరువుగట్టుకు వెళ్లారు. కొంచెం చీకటి పడగానే నందీశ్వరుడు భూమి మీదికి దిగివచ్చాడు. వెంటనే సోముడు గభాలన వెళ్ళి నందీశ్వరుని తోకను పట్టుకున్నాడు. నందీశ్వరుడు వెంటనే గగన మార్గానికి ఎగిరాడు. ఈలోగా సోముడి కాళ్లను మొదటి మిత్రుడు పట్టుకున్నాడు. అతడి కాళ్లను రెండవవాడు, అతడి కాళ్లను మూడవవాడు, ఇలా వరుసగా పట్టుకొని ఒక గొలుసులాగా మారి పైకెగిరారు. నందీశ్వరుడు గగన విహారం చేస్తుంటే వీరంతా కేరింతలు పెట్టసాగారు. ఒరే సోముడు, అక్కడ మంచి మంచి తినుబండారాలు ఉంటాయా అని ప్రశ్నించాడు ఒకడు. ఉంటాయిరా, పెద్ద పెద్ద మోదకములు అంటే లడ్డూలు కూడా ఉంటాయి అన్నాడు సోముడు. లడ్డూల పేర్లు చెప్పేసరికి మిత్రుల నోళ్లల్లో నీళ్లు ఊరాయి. ఒరే సోముడు, ఆ లడ్డు ఎంత పెద్దగా ఉంటుందిరా అని ఒకడు ప్రశ్నించాడు. అది ఇంత లావున ఉంటుంది అంటూ సోముడు ఎద్దు తోక వదిలిపెట్టి 2 చేతులతోనూ గుండ్రంగా అభినయించి చూపించాడు. అంతే, గొలుసుగా ఉన్న ఈ మానవహారము ఒక్కసారిగా భూమిపైకి పడిపోయింది. సోమునితో సహా అందరూ నేలపై పడ్డారు. నందీశ్వరుడు హాయిగా తోక విదుల్చుకొని గగన మార్గాన ఎగిరిపోయాడు. ఇది మూర్ఖ పరంపర కథ, ఆంధ్ర కథా సరిత్సాగరం నుండి. ఇంకా ఇటువంటి ఎన్నో మంచి కథలను తెలుసుకోవాలనుకుంటే కంచి కథలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.